తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. హైదరాబాదులో డ్రగ్స్ గంజాయి యువత బీభత్సంగా వినియోగిస్తున్నారు, డ్రగ్స్ గంజాయిను యువతకు దూరంగా చేయాలి అని ప్రభుత్వానికి చాలా సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ అప్పుడే ప్రభుత్వాలు పెద్దగా విషయాన్ని పట్టించుకోలేదు. రోజు రోజుకు హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అలాగే గంజాయి పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలేదు. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన తర్వాత కీలక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో ఎక్కడ కూడా డ్రగ్స్ గంజాయి కనిపించవద్దు, దాని వెనకాలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు ఉన్నా సరే కానీ వాళ్ళని విడిచిపెట్టేది లేదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. పోలీసులో కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పలు సందర్భాల్లో హైదరాబాద్ లోని చాలా పబ్స్ లో తనిఖీలు సైతం పోలీసులు చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలోనే ఈ చిక్కులో చిక్కుకున్నారు ఒక యూట్యూబ్ స్టార్. బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జశ్వంత్ గురువారం గంజాయితో పట్టుబడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే షణ్ముఖ్ లీలలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. షణ్ముఖ్ సోదరుడు సంపత్ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులలో కీలక విషయాలను ప్రస్తావించారు. షణ్ముఖ్ దగ్గర గంజాయి డ్రగ్స్ పీల్స్ దొరికినట్లు మోనిక అనే యువతి తెలిపింది. షణ్ముఖ్ ద్వారానే ఆయన సోదరుడు సంపత్ వినయ్ పరిచయం అయ్యాడని మోనిక అనే యువతి తెలిపింది. సంపత్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని సంచలన ఆరోపణలు చేసింది. ఎవరికైనా చెబితే పర్సనల్ ఫోటోలు వైరల్ చేస్తామని బెదిరించినట్లు తెలిపింది. సంపత్ కి మరో యువతితో పెళ్లయిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఒకసారి అబార్షన్ కూడా చేయించాడని మోనిక తెలిపింది. కానిస్టేబుల్ జావేద్ షణ్ముఖ్ కి సహకరించే ప్రయత్నం చేశాడని తెలిపింది. కాంప్రమైజ్ కావాలని కానిస్టేబుల్ జావేద్ తనపై ఒత్తిడి చేసినట్టు తెలిపింది. డ్రగ్స్ కు సంబంధించిన ప్రూఫ్స్ తన వద్ద ఉన్నాయన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని తనకు న్యాయం చేయాలని కోరారు. 6 రోజుల్లో పెళ్లి ఉండగా మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కాగా షణ్ముఖ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరి అన్నదమ్ములను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఏసీపీ నర్సింగ్ షణ్ముఖ్ సోదరుడు సంపత్ గంజాయి వాడుతున్నట్టు దర్యాప్తులో తెలిపాడు. షణ్ముఖ్ పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని నర్సింగ్ గారు చెప్పడం జరిగింది.